హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము చూసినటువంటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు 6th, 7th, 8th క్లాస్లో ఉండబడినటువంటి కెమిస్ట్రీ కంటెంట్ పార్ట్ చూడటం జరిగింది. అది సెకండరీ గ్రేడ్ టీచర్స్తో పాటుగా స్కూల్ అసిస్టెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ కోసం అయినప్పటికీ కూడా వీళ్ళు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ కంటెంట్ పార్ట్ 9th క్లాస్ లోపల ఉండబడినటువంటి కంటెంట్ పార్ట్ ఇది సెకండరీ గ్రేడ్కి సంబంధించింది కాదు, ఓన్లీ ఫర్ స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే. ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 9th క్లాస్ సిలబస్ లోపల మొత్తం 4 యూనిట్లు ఉన్నాయండి. ఆ 4 యూనిట్ల లోపల మొదటిది మన చుట్టూ ఉండబడిన పదార్థము. నెంబర్ 1 గమనించండి, మన చుట్టూ ఉండబడినటువంటి పదార్థము. నెంబర్ 2, మన చుట్టూ ఉండబడిన పదార్థము శుద్ధమేనా. రెండోది గమనించండి, మన చుట్టూ ఉండబడిన పదార్థము శుద్ధమేనా అంటే ఈజ్ ఇట్ ప్యూర్ ఆర్ నాట్ అనే విషయాన్ని ఇది రెండో అంశాన్ని తెలియజేస్తుంది. మూడవది పరమాణువులు, అణువులు, అణువులు, రసాయనిక సమీకరణాలు, ఆటమ్స్, మాలిక్యూల్స్, కెమికల్ ఈక్వేషన్స్. ఇది 3rd యూనిట్. ఇక 4వ యూనిట్ ఏంటంటే పరమాణువులో ఏముంది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటివి, పరమాణువులో ఏ రకాల కణాలు ఉన్నవి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, కేంద్రక వ్యాసార్థము, పరమాణు వ్యాసార్థం సంబంధించినటువంటి అంశాల గురించి మనం చదవబోతున్నాము. అయితే ఈ 9th క్లాస్లో ఇప్పటి క్లాస్లో మనం చూడబోయే అంశం ఏంటంటే, ఇక్కడ ఓన్లీ మన చుట్టూ ఉండబడిన పదార్థము. మీ అందరూ తెలుసు, లేటెస్ట్గా ఇప్పుడు పదార్థం యొక్క స్థితిని బట్టి కనుక చూసినట్లయితే జనరల్గా 3 రకాలుగా చెప్పుకుంటున్నాము, ఘన, ద్రవ, వాయు. కానీ లేటెస్ట్గా 5 స్థితులలో కూడా మనము తెలియజేస్తున్నారు. అయితే ఘన, ద్రవ, వాయు మరియు ప్లాస్మా స్టేట్, నెక్స్ట్ బోస్ ఐన్స్టీన్ స్టేట్ అని ఈ 5 స్టేట్లు చెప్పినప్పటికీ కూడా మన సిలబస్లో ఉండబడినటువంటి అంశాల ప్రకారం కనుక మనం తీసుకొని చూసినట్లయితే ఓన్లీ సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్ అంటే ఘన, ద్రవ, వాయు స్థితుల గురించి మాత్రమే మనం చర్చించడం జరుగుతున్నది. ఘన పదార్థాల యొక్క ధర్మాలు, ద్రవ పదార్థాల యొక్క ధర్మాలు, వాయు పదార్థముల యొక్క ధర్మాలు. అదేవిధంగా పదార్థము అంటే ఏంటి, పదార్థం యొక్క ధర్మాలు ఏమి ఉన్నవి, సాధారణమైనటువంటి ధర్మాలు, ప్రతి పదార్థానికి ఏ రకపు ధర్మాలు ఉంటాయి, ద్రవీభవనం అంటే ఏంటి, బాష్పీభవనం అంటే ఏంటి, సంపీడ్యత అంటే ఏంటి, వ్యాపనం అంటే ఏంటి, వ్యాపన రేట్లు ఏ విధంగా ఘన ద్రవ పదార్థాల్లో ఉంటాయి అనే అంశాల గురించి మనం చర్చించబోతున్నాము. అయితే మొట్టమొదటిగా మన టెక్స్ట్ బుక్ ప్రకారం మనం చూసినట్లయితే మన చుట్టూ ఉండబడినటువంటి పదార్థము యూనిట్ పేరు మొదటిది. పదార్థము అంటే ఏంటి మీరు గమనించండి, స్క్రీన్ మీద గమనించవచ్చు. సాధారణంగా కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించేది ఏదైనా కూడా మనము పదార్థంగా చెప్పవచ్చు. శాస్త్రీయంగా దానికి బల్ల, రాయి, చెక్క, పెన్ను, టేబుల్ ఇలాంటివన్నీ కూడా మనం పదార్థానికి సంబంధించినటువంటి అంశాలుగానే భావించవచ్చు. ఫ్రెండ్స్ గమనించండి, మీరు ఉదాహరణకు నీరు అనేది కూడా ఒక పదార్థమే కదా. నీరు 3 స్థితులలో ఉంటుందండి, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. పదార్థము ఒకటే అయినప్పటికీ స్థితులలో మార్పులు కనపడుతున్నాయి. మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఘనస్థితికి మంచి ఉదాహరణ ఏంటంటే ఐస్, ద్రవస్థితికి మంచి ఉదాహరణ నీరు, వాయుస్థితికి మంచి ఉదాహరణ నీటి ఆవిరి. వాటి కింద మీరు గమనించండి, మంచు యొక్క ఫార్ములా H2O, నీటి యొక్క ఫార్ములా H2O, నీటి ఆవిరి యొక్క ఫార్ములా H2O. గతంలో జరిగినటువంటి క్లాసుల ప్రకారం మీరు చూసినట్లయితే ఏ రసాయనిక చర్యలోనైతే లేదా ఏ చర్యలోనైతే ఒక ఫార్ములా అనుసంఘటనము మారకుండా ఉంటుందో అటువంటి దాన్ని ఒక భౌతిక చర్యగా, భౌతిక ప్రక్రియ భావిస్తాము. అయితే ఈ మంచు నీరుగా మారుట, నీరు నీటి ఆవిరిగా మారుట, నీటి ఆవిరి నీరుగా మారుట, నీరు మంచుగా మారుట అనే ఇవన్నీ ప్రక్రియలలో దాగి ఉండబడినది ఒక భౌతిక ప్రక్రియ మాత్రమే. బికాస్ దెర్ ఈస్ నో చేంజ్ ఆఫ్ ఫార్ములా. ఒక్కటే మాటలో చెప్పాలంటే ఫార్ములాలో సంఘటనములో, అనుసంఘటనములో మార్పు రావటం లేదు. కాబట్టి ఇది భౌతికమైనటువంటి ప్రక్రియ మాత్రంగానే భావించండి. పదార్థముల యొక్క ధర్మాలను మనం జనరల్గా గమనిస్తాము. పదార్థము అనేది, ప్రతి పదార్థము అనేది అతి సూక్ష్మమైనటువంటి కణముల చేత నిర్మితమై ఉంటున్నవి. ఆ కణాలు పరమాణువు లేదా అణువుల చేత నిర్మితమై ఉంటుంది. 2 పదార్థము 3 స్థితులలో ఉండవచ్చును. ఒకటి ఘన, ద్రవ, వాయు స్థితులలో.
మూడో అంశము, ఒక పదార్థం యొక్క స్థితి అనేది ఉష్ణోగ్రత పీడనములపై ఆధారపడి ఉంటుంది. ఒక పదార్థం యొక్క స్థితి అనేది ఉష్ణోగ్రత పీడనములపై ఆధారపడి ఉంటుంది. నాలుగవది ఏంటంటే పదార్థము లోపల ఉండబడినటువంటి కణాల మధ్యన గ్యాప్ అనేది ఉంటుంది, కొంత ఖాళీ స్థలం ఉంటుంది. ఘన పదార్థాల్లో ఖాళీ స్థలము చాలా తక్కువగా ఉంటుంది, కానీ ద్రవ పదార్థాల్లో చాలా ఎక్కువగాను, వాయు పదార్థాల్లో మరీ ఎక్కువగా ఉంటున్నది. నెక్స్ట్, పదార్థము లోపల ఉండబడినటువంటి కణాల మధ్యన అంతర అణు ఆకర్షణ బలాలు పనిచేస్తూ ఉంటుంటాయి. సో అదేవిధంగా వ్యాపనము అనే ధర్మాన్ని కలిగి ఉంటాయి, సంపీడ్యత అనే ధర్మాన్ని కలిగి ఉన్నవి. సంపీడ్యత అనే ధర్మము వాయువులలో ఎక్కువగాను, ద్రవాలలో మధ్యస్థంగాను, ఘనాలలో చాలా తక్కువగా ఉంటున్నవి. ఇవన్నీ సాధారణమైనటువంటి పదార్థం యొక్క ధర్మాలు. ఒక్కొక్క స్థితిని కనుక తీసుకుంటే, ఘన పదార్థాన్ని తీసుకుంటే కొన్ని రకాల ధర్మాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంకొన్ని రకాల ధర్మాలు, వాయు స్థితిని కనుక తీసుకున్నట్లయితే వేరొక రకమైనటువంటి ధర్మాలను మనము గమనిస్తూ ఉంటుంటాము. మన టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చినటువంటి అంశాలను మీరు గమనించండి. ఘన పదార్థములు గమనించండి. ఘన పదార్థములు నిర్ణీతమైన ఆకృతిని కలిగి ఉంటాయి. కారణం, అణువులు చాలా దగ్గరగా అమర్చబడి, పేర్చబడి లేదా అమర్చబడి ఉండటం వల్ల ఒక నిర్ణీతమైనటువంటి ఆకారం ఉంటుంది. దానికి ఉదాహరణ చెక్క, బల్ల, పెన్ను మొదలైనవి తీసుకోవచ్చును. అదేవిధంగా ద్రవ పదార్థాలను కనుక తీసుకున్నట్లయితే ఇవి పాత్ర యొక్క ఆకృతిని కలిగి ఉంటాయి. ఏదైనా ఒక ద్రవాన్ని తీసుకోండి, పాలు, పెట్రోల్, డీజిల్, నీరు లాంటివి తీసుకుంటే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకృతిని పొందడం జరుగుతున్నది. కాబట్టి ద్రవాలకు నిర్ణీతమైన ఆకృతి లేదు. ఉదాహరణకు మీరు ఒక ఫ్లోర్ మీద ఒక గ్లాస్ నీళ్ళని కనుక పోసినట్లయితే దాని యొక్క ఆకృతి ఏంటి అని చెప్తే నిర్ణీతమైనటువంటి ఆకృతి లేదు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. పాత్ర యొక్క ఆకృతిని ద్రవ పదార్థాలు పొందుతాయి, క్రింద పోసినట్లయితే ఆకృతి ద్రవ పదార్థాలకు ఉండదు అనే విషయం మనకు అర్థమవుతున్నది. ద్రవ పదార్థం యొక్క ఆకారము అవి కలిగి ఉన్నటువంటి పాత్ర మీద ఆధారపడి ఉంటవి. అదేవిధంగా ఉదాహరణకు గుండ్రటి పాత్రను తీసుకొని దాని లోపల వాటర్ను పోస్తే గుండ్రటి ఆకారము, పొడవాటి స్తూపాకారం కలిగినటువంటి పాత్ర లోపల నీటిని పోస్తే స్తూపాకృతిని కలిగి ఉంటుంది. మీరు ఎలాంటి ఆకృతి కలిగిన పాత్ర లోపలికి ఆ ద్రవ పదార్థాన్ని పోస్తే అలాంటి ఆకృతిని పొంది ఉంటుంది. అయితే ద్రవాలు వివిధ ఆకారాలు కలిగి ఉన్నప్పటికీ వాటి ఘన పరిమాణంలో మార్పు మాత్రం లేదు. ఇది గమనించండి. ఆకృతి వేరుగా ఉండొచ్చు, కానీ ఘన పరిమాణం లోపల మార్పు అనేది కనిపించదు. ద్రవాలు సులభంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఎత్తైన ప్రదేశం లోపల ద్రవ పదార్థాలను పోసినట్లయితే పల్లం వైపు మెల్లగా ప్రవహిస్తూ ఉంటాయి. కావున వీటిని ఫ్లూయిడ్స్, ప్రవాహాయులు అని కూడా అంటారు. మీ అందరికీ తెలుసు వీటిని ఫ్లూయిడ్స్ అని ఎందుకంటే ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఆ పదం దీనికి రావటం జరిగినది. వాయువులను గమనించండి. వాయువులను తీసుకున్నట్లయితే వాయువుల లోపల నిర్దిష్టమైనటువంటి ఆకృతి అనేది వాయువులకు ఉండదు. కారణము, వాటి అణువుల మధ్య దూరము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అంతర అణు ఆకర్షణ బలాలు చాలా తక్కువ. అణువులు చాలా దూరంగా ఉంటున్నవి అంటే వాటి మధ్యన ఆకర్షణ బలాలు అనేవి చాలా తక్కువ. ఒకవేళ ద్రవాల గనక వచ్చినట్లయితే అణువులు కాస్త దగ్గరికి వస్తాయి కాబట్టి అంతర అణు ఆకర్షణ బలాలు కొంతవరకు వాయువులతో పోల్చినట్లయితే ఎక్కువ. అదే ఘన పదార్థాల్లో చూసినట్లయితే అణువులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటి మధ్య దూరము చాలా తక్కువ. కాబట్టి మధ్య దూరం తగ్గింది అంటే వాటి మధ్యన ఆకర్షణ ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు గమనించవచ్చు. అంతర అణు ఆకర్షణ బలాలు ఘన పదార్థాల్లో ఎక్కువగాను, అదే ద్రవాల్లోనైతే మధ్యస్థంగాను, వాయువులోనైతే చాలా బలహీనంగా ఉంటున్నట్టుగా గమనించవచ్చు. తర్వాత సిఎన్జి అనగా రేపు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అడగటానికి ఛాన్స్ ఉంటుంటుంది. సిఎన్జి ఫుల్ ఫామ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సంపీడిత సహజ వాయువును సిఎన్జిగా మనము పేర్కొంటాము. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. వాయువులకు అధిక సంపీడ్యతను కలిగి ఉంటుంది. సంపీడ్యత అంటే చూడండి, వాయు అణువుల దూరం ఎక్కువ కాబట్టి వాటిపైన పీడనాన్ని కలగజేసినట్లయితే అణువులు చాలా దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సంపీడ్యత ఎక్కువగా ఉన్నది అని చెప్పొచ్చు. ఒకవేళ ఘన పదార్థాలను తీసుకున్నట్లయితే ఘన పదార్థాలను ఇలా
ప్రెషర్తోని ఒత్తిడితోని కనుక కలిగించినట్లయితే ఆల్రెడీ అణువులు దగ్గరగా పేర్చబడి ఉంటాయి కాబట్టి ఈ సంపీడ్యత అనేది ఘన పదార్థాల్లో చాలా తక్కువగా ఉంటున్నట్టుగా మనము గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ మన టెక్స్ట్ బుక్లో తెలుగు అకాడమీ ప్రకారము వాయువులలో ఉండబడినటువంటి అణువుల మధ్యన లేదా వాయు పదార్థాలకు వ్యాపనము అనేది ఎక్కువగా చెందుతూ ఉంటుంది. కారణం ఏంటిదో ఊహించగలుగుతారా? ఆ వాయు అణువుల మధ్యన దూరము ఎక్కువగా ఉన్నప్పుడు బలహీనమైన ఆకర్షణ బలాలు ఉంటాయి కాబట్టి దూరంగా కదిలే గుణము, అణువులు కదిలే గుణము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాయువులకు వ్యాపన గుణము చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ను వ్యాపన వేగము వివిధ స్థితులలో ఘన, ద్రవ, వాయు స్థితిలో వ్యాపన వేగము అనేది అణువుల మధ్యన వ్యాపన వేగం అనేది ఏ స్థితిలో ఎక్కువగా ఉంటుందంటే వాయు అణువుల మధ్యన వ్యాపన వేగము ఎక్కువగా ఉంటుంది. ద్రవపు అణువుల మధ్యన వ్యాపన వేగము అనేది డిఫ్యూషన్ రేట్ అనేది మధ్యస్థంగా ఉంటుంది. ఘన పదార్థాల్లో చాలా తక్కువగా ఉంటున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చును. అది అణువుల మధ్యన ఆకర్షణ బలాలను లేదా అణువుల మధ్య దూరం కనుక ఒక్కసారి స్పష్టంగా గమనించగలిగినట్లయితే మనకు అతి సులభంగా ఈ క్లాస్ అర్థం కావటమే కాకుండా తర్వాత రాబోయే ఇంటర్మీడియట్ స్థాయి లోపల ఉండబడినటువంటి అన్ని అంశాలను కూడా సౌలభ్యంగా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ద్రవాలలో కూడా వ్యాపనం అనేది కనిపిస్తుందండి. ఉదాహరణకు చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము గమనించవచ్చు. 250 మిల్లీలీటర్ల ఘన పరిమాణం కలిగినటువంటి పాత్రను తీసుకొని దానిలో కొద్దిగా నీటిని నింపి 250 ml ఒక పాత్ర, ఏదైనా ఒక పాత్రను తీసుకొని దాంట్లో కొంచెం నీటిని నింపి దానికి ఇంకు లేదా అంటే సిరా ఉన్నది కదా, లేదా కేమనోఫోర్ పొటాషియం పర్మాంగనేట్, అది పింక్ కలర్ని కలిగి ఉంటుంటుంది. అయితే కేమనోఫోర్ను కలిపి దాన్ని కొంచెం షేక్ చేసినట్లయితే కొద్ది సమయం తర్వాత కేమనోఫోర్ ద్రావణం మొత్తం కూడా కరిగిపోయి అక్కడ ఆ ద్రావణం అంతా పింకు రంగు ద్రావణంగా మారుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ద్రవాల లోపల ఉండబడినటువంటి అణువులకు వ్యాపనము చెందే లక్షణం కలిగి ఉంటుంది. వ్యాపనం అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదిలే గుణాన్ని కలిగి ఉంటున్నది కాబట్టి ఆ కదలుట కారణం చేతనే ఒక దగ్గర వేయబడినటువంటి పొటాషియం పర్మాంగనేట్ అనే పింకు రంగు కలిగినటువంటి ఘన పదార్థం అంతా కూడా పూర్తిగా కరిగిపోయి ఆ ద్రావణం మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ద్రవ పదార్థంలోని అణువులకు వ్యాపనం అనేది లక్షణం ఉన్నది అనేది తెలుస్తున్నది. ఇక తర్వాత వ్యాపనము అనేది జీవుల మనుగడకు ఒక ముఖ్యమైనటువంటి అవసరమైన ప్రక్రియ అండి. వ్యాపన రేటు గనక లేకపోయినట్లయితే మన మనుగడ అనేది జరగదు. ఎందుకు అంటే మీరు ఒక్కసారి మనము ఊపిరితిత్తుల లోపలికి చేరినటువంటి ఆక్సిజన్ రక్తము లోపలికి చేరి రక్తము లోపల ఉండబడినటువంటి CO2ను వ్యాపనము అనే ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తులలోనికి చేరుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ మన జీవన క్రియలు జరగటము లోపల కూడా వ్యాపన ప్రక్రియ అనేది జంతువులలో దాగి ఉన్నది కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనము భావించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉన్నారు కదా, శ్వాసక్రియలో స్క్రీన్ పైన మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. శ్వాసక్రియలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోనికి వ్యాపనము చెందుతుంది. అలాగే రక్తము నుండి కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు ఊపిరితిత్తుల్లోనికి వ్యాపనము చెందుతుంది. దీన్ని బట్టి వ్యాపనము అనే ప్రక్రియకు ఎంత ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నదో మనకు తెలుస్తుంది. ఇక అన్ని స్థితులలో కూడా ఘన, ద్రవ, వాయువుల అన్నింటి లోపల కూడా వ్యాపనం అనేది ఉన్నది. వ్యాపన వేగము అనేది అణువుల భారాలపై ఆధారపడి ఉంటుంది. అణుభారం ఎక్కువైనట్లయితే వ్యక్తులలో తీసుకొని చూడండి, మీరు ఇన్ జనరల్గా చాలా లావుగా కలిగినటువంటి వ్యక్తిని కనుక పరిగెత్తింపచేస్తే ఆయన యొక్క వేగము, పోయే వేగం చాలా తక్కువగా ఉంటుంది. సన్నగా ఉండబడిన వ్యక్తిని కనుక వేగంగా పరిగెత్తేటట్టుగా చూస్తే ఆయన పరిగెత్తే గుణం ఎక్కువగా ఉంటుంది, మూమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి భారం ఎక్కువ ఉన్నట్లయితే కదిలే గుణము తక్కువగాను, భారం తక్కువ ఉన్నట్లయితే కదిలే గుణము ఎక్కువగా ఉంటుంది. సేమ్ అదేవిధంగా అణువులలో ఇప్పుడు ఉదాహరణకి ఎన్నో వాయువులు ఉన్నాయి. వాతావరణం లోపల ఉండబడినటువంటి కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్
మొదలైనటువంటి ఎన్నో రకాల వాయువులను కలిగి ఉన్నవి. ఈ వాయువులను కనుక అణుభారాలను తెలుసుకున్నట్లయితే మీకు అణుభారాలను లెక్కించటము అనేది మీ అందరికీ తెలిసినటువంటి అణుభారము తక్కువగా ఉన్నట్లయితే వ్యాపన వేగము అనేది ఎక్కువగా ఉంటుంది. అణుభారము తక్కువగా ఉంటే వ్యాపన వేగము ఎక్కువ, అణుభారము ఎక్కువగా ఉంటే వ్యాపన వేగము తక్కువగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దామండి. హైడ్రోజన్, ఆక్సిజన్ చూద్దాము. హైడ్రోజన్ అనేది అణుభారం H2 కదా, 1 + 1 2 AMU. అదే ఆక్సిజన్ 16 + 16 32 AMU. అంటే ఈ రెండింటి లోపల దేని యొక్క వ్యాపన వేగం ఎక్కువగా ఉంటుందంటే హైడ్రోజన్. కారణం ఏంటంటే దాని యొక్క అణుభారం తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపన వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే హైడ్రోజన్ వాయువును బెలూన్ల లోపల నింపుతూ ఉంటుంటాము. కారణం ఏంటంటే మీరు బెలూన్లలో నింపబడినటువంటి హైడ్రోజన్ వాయువును ఒక రూమ్లో వదిలేసి చూడండి, మీకు కింది భాగంలో మనం దొరికించుకోలేము. కారణం ఏంటంటే ఈ వాతావరణం లోపల ఉండబడినటువంటి వాయువుల కంటే కూడా ఈ హైడ్రోజన్ వాయువు చాలా తేలికైనటువంటి వాయువు కాబట్టి ఈ పై భాగము గోడలకు టచ్ అవుతూ, అంటే పైన ఉండబడే రూఫ్కు టచ్ అవుతూ ఉంటుంటుంది. కారణం దానికి ఒకటి అణుభారం తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపన వేగము కూడా ఎక్కువగా ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో 9th క్లాస్లో ఇవ్వబడినటువంటి దాని ప్రకారము మీరు చూస్తే మీకు స్పష్టంగా మీకు అర్థమైపోతున్నది. అది ఈ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో మీరు గమనించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటిది ఒక స్తూపాకారం కలిగినటువంటి గాజు గొట్టాన్ని తీసుకొని ఒకవైపు హైడ్రోజన్ క్లోరైడ్ అనే వాయువును, రెండో వైపు అమ్మోనియా అనే వాయువును పంపండి. ఆ రెండింటిని కనుక పంపి మీరు చూసినట్లయితే ఇక్కడ అమ్మోనియా మరియు HCl రెండు కూడా గొట్టం లోపల ప్రయాణం జరిగి ఎక్కడ అమ్మోనియం క్లోరైడ్ అనే పొగలు ఏర్పడుతున్నాయంటే HClకు దగ్గరలో ఏర్పడుతున్నాయి. దాన్ని బట్టి నీకేమర్థమవుతుందంటే అమ్మోనియా యొక్క అణుభారము 17 AMU. పటంలో చూడండి, దాని యొక్క అణుభారము 17 AMU, 17 అటామిక్ మాస్ యూనిట్స్. అదే HClది 36.5, 1 + 35.5 మొత్తం 36.5. అణుభారము దేనికి తక్కువగా ఉంది? అమ్మోనియాకు తక్కువగా ఉంది. కాబట్టి అమ్మోనియా అనేది వ్యాపన వేగం అనేది HCl వైపు ఎక్కువ దూరం వస్తుంది. అదే HCl యొక్క అణుభారం చాలా ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ దూరం ప్రయాణిస్తుంది, తక్కువ వ్యాపనం చెందుతుంది. అందువల్ల HClకు సమీపంలోనే ఇక్కడ మార్కు చూపించినటువంటి, మీరు పటంలో మార్కు చూపించబడింది చూడండి, ఆ మార్కు దగ్గర అమ్మోనియం క్లోరైడ్ యొక్క పొగలు అనేది బయటికి రావడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సింపుల్గా మనకు అర్థమైపోతుంది అమ్మోనియా యొక్క అణుభారం తక్కువ, HCl యొక్క అణుభారం ఎక్కువ. దీన్ని బట్టి వ్యాపన రేటు కూడా ఏ వాయువుకైనా కూడా అణుభారము పెరుగుతున్నట్లయితే వ్యాపన రేటు తక్కువగాను, ఏ వాయువుకైతే అణుభారము తక్కువగా ఉంటే దాని యొక్క వ్యాపన రేటు ఎక్కువగాను ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. పై గొట్టంలో మార్కు దగ్గర అమ్మోనియం క్లోరైడ్ పొగలు ఏర్పడును, అంటే HCl కంటే అమ్మోనియా ఎక్కువ వ్యాపనం చెందుతుంది. కారణం అమ్మోనియా అణుభారము తక్కువగా కావటమే. చూడండి, మీరు పదార్థాలను తీసుకొని చూడండి. ఇక్కడ పదార్థం యొక్క ధర్మము, ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థము స్క్రీన్ మీద మీరు గమనించండి. ఒకటి ఆకారము, రెండు స్థితి, తర్వాత మీరు మొదటి దాన్ని గమనించండి. ఫస్ట్ పదార్థాన్ని ఆకారం విషయంలో చూసినట్లయితే మీకు ఏమర్థమవుతుందంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలకు, ఘన పదార్థాలకు స్థిరమైన ఆకారం ఉంటుంది. ద్రవ పదార్థాలకైతే పాత్ర యొక్క ఆకారమే ద్రవ పదార్థాలను పొందుతున్నవి. అదే వాయు పదార్థానికి ఆకారము, నిర్ణీతమైన ఆకారం లేదు అనేది తెలుస్తుంది. ఇక రెండవ అంశము ఘన పరిమాణానికి వద్దాము. ఘన పరిమాణం అంటే వాయువు ఆక్రమించబడే స్థలాన్నే ఘన పరిమాణంగా మనం భావిస్తాము. అయితే లేదా పదార్థం ఆక్రమించబడే స్థలాన్ని దాని యొక్క ఘన పరిమాణము అంటాము. అయితే ఇక్కడ ఘన పదార్థాలలో మీరు చూసినట్లయితే, ఘన పరిమాణాన్ని చూసినట్లయితే దీని స్థిరంగా ఉంటుంది. ద్రవ పదార్థాల లోపల కూడా ఘన పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ స్థిరమైనటువంటి ఘన పదార్థము అంటే ఘన పరిమాణము అనేది దీంట్లో వాయు పదార్థాల్లో కనిపించదు. కారణం ఏంటంటే వాటి అణువుల మధ్యన ఆకర్షణ బలాలు తక్కువగా ఉండటమే. ఇక సంపీడ్యత విషయానికి వచ్చేద్దాం. సంపీడ్యత అంటే ఒక వాయువు పైన మనము పీడనాన్ని కలగచేసినప్పుడు మనం ఇంతవరకు చూసాము, అణువులు చాలా దగ్గరికి చేరగలిగే శక్తి ఎక్కువగా ఉంటే ఎక్కువగా సంపీడనం చెందగలిగే పదార్థంగా భావిస్తాము. సంపీడ్యత చూడండి, ఘన పదార్థంలో చాలా చాలా తక్కువగా ఉంటుంది, ద్రవ పదార్థంలో మధ్యస్థంగా ఉంటుంది. నీకు వాయు పదార్థంలో సంపీడ్యత అనే లక్షణము గరిష్టంగా ఉంటున్నట్టుగా
మనం భావించవచ్చు లేదా గమనించవచ్చును. వ్యాపన విషయానికి వచ్చేద్దాము. వ్యాపన విషయంలో ఘన పదార్థాలు వ్యాపనం చెందడం అనేది తక్కువగా చెందుతాయి, ద్రవ పదార్థాలు అయితే మధ్యస్థంగా చెందుతాయి. అదే వాయు పదార్థాలు అయితే వ్యాపనములో అణువులు చాలా దూరంగా కదలిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా వ్యాపనం చెందే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ 9th క్లాస్లో ఇవ్వబడినటువంటి మన చుట్టూ ఉండబడినటువంటి పదార్థంలో నేర్చుకునే అంశాల్లో ఇవి కొన్ని. పదార్థం యొక్క స్థితి మారుతూ ఉంటుందా? చూడండి, ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకోండి, ఒక దగ్గర పెట్టండి, దానంతట అదే దాని స్థితి లోపల మార్పు వచ్చేస్తుంది. ఉదాహరణకు మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనె చలికాలంలో ఘనస్థితికి వస్తుంది. వాస్తవానికి కొబ్బరి నూనె టిన్నును మీరు గమనించండి, మొదట్లో అది ద్రవస్థితి లోపల ఉన్నప్పటికీ చలికాలం వచ్చేసరికి ఘనస్థితికి వస్తుంది. కాబట్టి దాన్ని ఉపయోగించాలంటే మనం ఏం చేస్తామంటే వేడి చేసి ఆ ఘనస్థితి లోపల ఉండబడినటువంటి కొబ్బరి నూనెను ద్రవస్థితికి మార్చుకొని మళ్ళీ మనం ఉపయోగిస్తుంటాము. నెయ్యి కూడా దీనికి సంబంధించిందే. నెయ్యి కూడా చలికాలంలో గడ్డ కట్టుతూ ఉంటుంది. అంటే స్థితి లోపల మార్పు జరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అణువుల మధ్య దూరం కూడా తగ్గి ద్రవస్థితి నుంచి ఘనస్థితికి చేరుకుంటూ ఉంటాయి. ఇక్కడ కర్పూరము ఘనస్థితిలోనే ఉంటుంది. దీనికి గాలి తగిలేటట్లుగా ఉంచినట్లయితే అది వాయు స్థితికి మారుతుంది. దీన్నే ఉత్పతనము అంటారు. మీకు గత క్లాసులలో మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేసినా లేదా బయట పెట్టినట్లయితే ఆ పదార్థము తనంతట తానే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి చేరకుండా నేరుగా వాయుస్థితి గనక చేరినట్లయితే దాన్ని ఉత్పతనము అంటారు. ఈ విధంగా ఉత్పతనము చెందే పదార్థాలను ఉత్పతనము కలిగినటువంటి పదార్థాలు అంటారు. దానికి ఉదాహరణలు కూడా 4 ప్రధానమైనవి ఉన్నవని. ఒకటి నెంబర్ 1 అమ్మోనియం క్లోరైడ్, బాగా ఎంట్రన్స్లలో సర్వసాధారణంగా అడుగుతున్నటువంటిది NH4Cl అనే ఒక సమ్మేళనము. నెంబర్ 2 క్యాంఫర్ లేదా హారతి కర్పూరము. నెంబర్ 3 నాఫ్తలిన్ అంటే బీరువాలలో కీటకాలు రాకుండా ఉండే నాఫ్తలిన్ అనే ఉండలను. నెక్స్ట్ హాలోజన్స్ 7th గ్రూప్ లోపల ఉండబడినటువంటి అయోడిన్. ఈ 4 కూడా ముఖ్యంగా ఈ సబ్లిమేషన్ లేదా ఉత్పతనము చెందే నేచర్ని కలిగి ఉన్నటువంటివి. నాఫ్తలిన్ గోళీలు, కర్పూరం లాంటివి ఉత్పతన ధర్మాన్ని కలిగి ఉంటున్నవి. ఈ పాయింట్ ఎస్పెషల్లీ 9th క్లాస్లో ఇవ్వటం జరిగినది. అక్కడ ఆ మిగిలినటువంటి 2 పై తరగతులలో ఇవ్వటం జరిగినది. కాబట్టి ఉత్పతనము చెందే పదార్థాలు అన్నప్పుడు ఈ 4 గుర్తుంచుకోండి. నాఫ్తలిన్, కర్పూరము, అమ్మోనియం క్లోరైడ్, అయోడిన్ అనేవి 4 కూడా ఉత్పతనము చెందే లక్షణాన్ని కలిగి ఉన్నవి. ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉంటున్నారనుకుంటాను. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో నేను గమనించింది ఏంటంటే చాలామంది సుమారుగా 1996, 98 డిఎస్సిలోనే స్టేట్ ర్యాంక్ సంపాదించినటువంటి వాళ్ళ లోపల కూడా ఉదాహరణకు ఒకే మార్క్ మీద సేమ్ మార్క్ 78.3, 78.4 ఆ ప్రాంతంలో ఒకే మార్క్ మీద 28 నుంచి 30 మంది దాకా ఉన్నారు. అంటే మీకు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది. ప్రతి మార్క్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఒక్క మార్క్తోనే కొన్ని వందల మంది డిఫరెన్స్ ఉంటుంది. మనకు ఉండబడే ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉంటాయి. కాబట్టి మనము పాజిటివ్ దృక్పథంతోనే మనం ముందుకు వెళుతూ ప్రతి పాయింట్ని అనలైజ్ చేసుకుంటూ ముందుకు పోయినట్లయితే డెఫినెట్గా మనం సక్సెస్ సాధిస్తాము. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించండి. పదార్థము ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోనికి మారటాన్ని ఉత్పతనము అంటారు. పదార్థము దేనితో ఏర్పడిందో మీరు ఒకసారి చూస్తే పదార్థం అనేది మీ అందరికీ తెలుసు, గతంలోనే మనం చర్చించుకున్నాము. అతి చిన్న సూక్ష్మమైన కంటికి కనపడనటువంటి కణాలతో నిర్మితమై ఉంటుంది. ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని బాగా విభజించుకుంటూ పోయినట్లయితే దాన్ని విభజించుకుంటూ పోయినట్లయితే మన కంటికి కనపడకపోవచ్చు, కానీ కంటికి కనపడకుండా చివరకు ఏర్పడే పదార్థం యొక్క చరమ కణమును, సూక్ష్మమైన కణమును పరమాణువు అంటారు. ఆ పరమాణువులు కలిస్తే అణువులన్నీ కలిస్తే మళ్ళీ పదార్థంగా ఏర్పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఒక చిన్న ఉదాహరణ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఒక చిన్న ఉదాహరణ మీరు గమనించండి. ఒక బీకరులో కొంత నీటిని తీసుకొని దానికి పొటాషియం పర్మాంగనేట్ KMnO4 స్ఫటికాలను వేయండి. దానికి KMnO4 స్ఫటికాలను వేసి దాని నుండి పింక్ రంగు వచ్చినటువంటి ద్రావణం 10 mlను తీసి వేరొక పాత్రలోకి
90 మిల్లీలీటర్ల నీరు ఉన్నటువంటి వేరొక పాత్ర లోపలికి కలపండి. అప్పుడు ఏమైపోతుందంటే 90 మిల్లీలీటర్ల నీరు ఉన్నటువంటి పాత్ర లోపలికి ఈ రంగు కలిగినటువంటి 10 mlను దీనిలో కలపడం వల్ల దీన్ని బట్టి నీకు ఏమైపోతుంది అంటే అక్కడ ఈ 90 ml ప్యూర్గా ఉండబడినటువంటి రంగు లేని వాటర్కు ఒక పాలిపోయినటువంటి ఒక రంగు అనేది కనపడుతుంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే ప్రతి పదార్థము సూక్ష్మమైనటువంటి కణాలతో నిర్మితమై ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా పదార్థము అనేది అతి సూక్ష్మమైనటువంటి కణముల చేత నిర్మితమై ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. కణాలకు మధ్యన స్థలం ఉందా లేదా, ఉంటే ఏ విధంగా ఉంది, ఉంటే ఏ విధంగా నిరూపిస్తావు అంటే 9th క్లాస్లో ఇచ్చినటువంటి బుక్లోనే ఒక చిన్న ప్రయోగాన్ని ఇచ్చారు. చూడండి, ఒక బీకరులోనికి కొంత నీటిని తీసుకొని గమనించండి. ఒక బీకరులోనికి కొంత నీటిని తీసుకొని దాని మట్టాన్ని గుర్తించండి. ఎంతవరకు ఆ బీకర్లో నీరు ఉన్నదో దాని మట్టాన్ని గుర్తించండి. పర్టికులర్ ఈ పాయింట్ వరకు ఉన్నది అని దానికి చెంచా ఉప్పును కలపండి. కలిపి దాన్ని గిలకరించండి, కదపండి, షేక్ చేయండి. దాని లోపల కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత మీరు మట్టము అంత మునుపు ఎక్కడైతే ఉన్నదో అదే విధమైనటువంటి మట్టము మీకు కనపడుతూ ఉన్నది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతున్నది అంటే మట్టములో మార్పు, ద్రవ మట్టము లోపల మార్పు రాలేదు. ద్రవ మట్టంలో మార్పు వస్తే అది వేరే విషయం. అక్కడ రాకుండా ద్రవ మట్టంలో మార్పు రాలేదంటే చేర్చబడినటువంటి దానికి వేయబడినటువంటి ఉప్పు అనేది, ఉప్పు నీటి కణాలు అనేది నీటి అణువుల మధ్యన ఉండబడిన ఖాళీ స్థలాల లోపలికి చేరటం వల్ల ఆ ద్రవ మట్టం లోపల మార్పు అనేది రాలేదు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది నీటి అణువుల మధ్యన, అణువుకు మధ్యన కొంత స్థలం ఉన్నది, కొంత గ్యాప్ ఉన్నది. కాబట్టి పదార్థాన్ని తన లోపల కరిగించుకుంటుంది. గ్యాప్లు కనుక లేకున్నట్లయితే తన లోపల కరిగించుకోదు. కాబట్టి మీరు చూడండి, అదే గ్లాస్ నీటి లోపల ఒక 10 గ్లాసుల లేదా 20 గ్లాసుల చక్కెరను పోయండి. పోసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, తన లోపల ఎంతైతే కరిగించుకోవాలనో అంతవరకు మాత్రమే కరిగించుకుంటుంది. మిగిలింది అదే విధంగా మిగిలిపోతుంది. దాన్ని అతి సంతృప్త ద్రావణము అంటారు, ద్రావణాలు అనే చాప్టర్ లోపల. దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది అంటే కరగవలసిన గ్యాప్ ఎంతవరకు అయితే ఉన్నదో అది నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మిగిలి బయటికి వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని బట్టి కణాల మధ్య స్థలము ఉంటున్నది అనేది మన ఇవ్వబడినటువంటి సిలబస్ని బట్టి మనకు తెలుస్తుంది. చూడండి, మీకు పైన స్క్రీన్ మీద గమనించవచ్చు పదార్థంలోని కణాల మధ్యన పరస్పర ఆకర్షణ. చూడండి, పదార్థంలోని కణాల మధ్యన పరస్పర ఆకర్షణ దానికంటే ముందు ఇవ్వబడింది. మీరు ఈ సాల్ట్కి సంబంధించినటువంటి ప్రయోగం మనం ఇప్పుడు చూసిందే. వాటిలో ఘన పరిమాణంలో మార్పు లేదు అనేది. తర్వాత ప్రతి పదార్థంలోని కణాల మధ్యన ఆకర్షణ బలాలు ఉంటాయి అని మనం ఏ విధంగా ప్రూవ్ చేయవచ్చు అంటే చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. పైనుంచి నీటి దార ఇలా పడుతూ ఉన్నది అనుకోండి. పడుతున్నటువంటి నీటి దారను మనం ఇట్లా విడగొట్టాలి అంటే విడగొట్టడానికి ప్రయత్నం చేస్తే అది విడిపోకుండా మళ్ళీ కలిసిపోతుంది. ఒకవేళ ఇలా ఏమైనా అడ్డు పెట్టినట్లయితే తాత్కాలికంగా విడిపోయి మళ్ళీ ఇలా మనం తీయగానే వెంటనే ఆ నీటి దార కింద పడిపోతుంది. అంటే నీటి దారను విడగొట్టలేకపోతున్నామంటే అణువుల మధ్యన బలమైనటువంటి ఆకర్షణ బలాలు ఉండటం వల్లనే ఆ విధంగా పడుతుంది అనేది. అట్లాగనే ఇనుప మేకును కూడా విరగొట్టలేకపోతున్నాము. కారణం అణువుల మధ్యన లేదా పరమాణువుల మధ్యన ఆకర్షణ బలాలు ఉండటమే. విరిచినటువంటి చాక్పీస్ ముక్కను కూడా అతికించలేము. కాబట్టి పై ఉదాహరణలను బట్టి మనము అణువుల మధ్యన మనకు ఆకర్షణ బలాలు ఉంటాయి అని, వాటిని అణు ఆకర్షణ బలాలు అంటారు అనే విషయము మీకు స్పష్టంగా అర్థమవుతున్నది. అణువుల మధ్యన ఆకర్షణ బలాలు ఉన్నవి అనేది, తర్వాత అణువుల మధ్యన ఖాళీ స్థలం ఉంటున్నది అనేది కూడా మనం కలిపినటువంటి లవణము అనే చిన్న ప్రయోగం ద్వారా మనము తెలుసుకున్నాం. చాలా సింపుల్గా అర్థమైపోతున్నదండి. ఇది చాలా చాలా స్పష్టంగా ఒక్కసారి పూర్తి కమాండింగ్ కనుక మనకు ఎక్స్ప్లెనేషన్ ద్వారా విన్న తర్వాత మీరు చదువుతూ లేదా పాయింట్స్ నోట్ చేసుకుంటూ పోతున్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ బి గోయింగ్ టు గెట్ ద సక్సెస్ ఇన్ ద టీఆర్టీ ఎగ్జామినేషన్. చూడండి, వ్యాపనం గురించి మనం ఒక్కసారి గమనిద్దాము. పదార్థం యొక్క వ్యాపన రేటు ఎలా ఉంటుంది స్థితిని బట్టి అనేది మీరు ఈ డయాగ్రామ్ను మీరు గమనించండి. స్క్రీన్ పైన వ్యాపన రేటు పదార్థ స్థితి లేదా కణాల మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది.
మీరు మొదటిది చూడండి, ఘనస్థితి లోపల అణువులు చాలా దగ్గరగా ఉన్నట్లు, ద్రవస్థితి లోపల అణువులు కాస్త దూరంగా ఉన్నట్టు, వాయుస్థితి లోపల అణువులు ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు గమనించవచ్చు. అణువుల మధ్య దూరం చూడండి, ఘనస్థితిలో చాలా చాలా తక్కువ, ద్రవస్థితిలో కాస్త మధ్య దూరం ఎక్కువ, అదే వాయుస్థితిలోనైతే అణువుల మధ్య దూరం ఇంకా ఎక్కువగా కనపడుతున్నది. ఆకర్షణ బలాలను కనుక చూసినట్లయితే ఘనస్థితి లోపల చాలా ఎక్కువగా ఉంటున్నట్లు, అదే ద్రవాలలోనైతే కాస్త తక్కువ, ఘనాలతో పోల్చినట్లయితే మరి వాయువు అణువుల మధ్యన ఇంకా ఇంకా చాలా చాలా తక్కువగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఘన ద్రవ వాయువులకు చూడండి వ్యాపన రేటును కనుక చూసినట్లయితే వ్యాపన రేటు ఇక్కడ మీరు స్పెషల్గా గమనించాల్సింది ఏంటంటే వాయు పదార్థాలకు వ్యాపన రేటు ఎక్కువగా ఉంటుందండి, ద్రవ పదార్థాలకు మధ్యస్థంగా ఉంటుంది, ఘన పదార్థాలకు వ్యాపన రేటు చాలా తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. ఘనాలలో వ్యాపన రేటును కనుక చూసినట్లయితే తక్కువగాను స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. కారణం అణువుల మధ్యన ఆకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. వాయువులలో వ్యాపన రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, కారణం వాటి అణువుల మధ్యన ఆకర్షణ బలాలు తక్కువగా ఉండటమే. ఉదాహరణకు ఏదైనా ఒక రంగు కలిగినటువంటి వాయువును రంగు లేని వాయువుకు కలిపినట్లయితే రంగు కలిగిన వాయువును రంగు లేని వాయువుకు కలపండి. వ్యాపనము వలన రంగు కలిగినటువంటి వాయువు యొక్క కణాలు రంగు లేని వాటితో కలిసి మొత్తము వాయువు యొక్క రంగు పాలిపోయినటువంటి వాయువుగా మారిపోతుంది. దాన్ని బట్టి ఆ వాయువులకు వ్యాపనము అనే గుణము ఉన్నట్టుగా మనకు ఈ టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి ఈ అంశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండవది డియర్ ఫ్రెండ్స్ గమనించండి, బ్రోమిన్ గోధుమ రంగు కలిగినటువంటి పదార్థము. ఇక్కడ బ్రోమిన్ అనేది గోధుమ రంగు కలిగినటువంటిది. అయితే ఇక్కడ గాలిలోని దీని యొక్క వ్యాపనాన్ని కనుక మనం ప్రత్యక్షంగా దీన్ని చూడొచ్చు. అంటే బ్రోమిన్ యొక్క వ్యాపనమును శూన్యంలో ఈ వాయువును కనుక వదిలినట్లయితే, బ్రోమిన్కి సంబంధించినటువంటి వాయువును కనుక వదిలినట్లయితే ఇక్కడ మనము ఎక్కువగా వ్యాపనము చెందుతున్నట్టుగా మనం గమనించవచ్చు. బ్రోమిన్ గోధుమ రంగు కలిగినటువంటి వాయువును గాలిలో దీని యొక్క వ్యాపనాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చును. శూన్యంలో ఈ వాయువుని కనుక వదిలినట్లయితే చాలా ఎక్కువగా వ్యాపనం చెందుతుంది. కారణం ఏంటంటే అడ్డుపడే కణాలు లేకపోవటం వల్ల ఎక్కువగా వ్యాపనం చెందుతున్నట్లుగా మనము గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇందుపై చూశారు, ఒక పదార్థం యొక్క స్థితి మారాలంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు అనేది, ఒకటి ఉష్ణోగ్రత, రెండు పీడనము. ఈ రెండు మారినట్లయితే అణువుల మధ్య దూరం కూడా మారుతుంది. అణువుల మధ్య దూరం మారినట్లయితే ఆటోమేటిక్గా స్థితి కూడా మారుతుంది. మీ అందరికీ తెలుసు, ఘన పదార్థంలో అణువులు చాలా దగ్గరగా ఉంటాయి. కింది నుంచి కనుక వేడి చేసినట్లయితే, టెంపరేచర్ను కనుక కలిగింపు చేసినట్లయితే అణువుల మధ్యన కదలిక జరిగి అక్కడ అణువుల మధ్య దూరం పెరుగుట వలన ఫస్ట్ ఘన పదార్థంగా ఉండబడింది ద్రవ పదార్థంగాను, ఆ తర్వాత వాయు పదార్థంగా మారుతుంది. అంటే ఉష్ణోగ్రతలు మారుతున్న కొలది పదార్థ స్థితి కూడా మారుతున్నది. కాబట్టి పదార్థ స్థితిని డిసైడ్ చేయటంలో, అంటే టు డిసైడ్ ఒక రకమైన ఫ్యాక్టర్గా భావించవచ్చు టెంపరేచర్ లేదా ఉష్ణోగ్రత అనేది. రెండవది పీడనము. ఉదాహరణకు వాయువులో ఏదైనా ఒక వాయు పదార్థాన్ని తీసుకొని అణువులు దూరంగా ఉంటే వాటిపైన పీడనాన్ని కలుగజేస్తే అణువులు దగ్గరగా వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా అణువులు దగ్గరగా వచ్చినప్పుడు వాయు స్థితి నుంచి ద్రవ స్థితికి చేరుకుంటుంది. కాబట్టి పీడనము, ఉష్ణోగ్రత అనేవి రెండు కూడా స్థితిని, పదార్థం యొక్క స్థితిని నిర్ణయించటం లోపల ఉంటుంది అనేది అర్థమవుతుంది. మీరు స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి. తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థము ఘన స్థితిలో ఉంటుంది. ఇంకా ఉష్ణోగ్రత పెరిగిన కొలది ద్రవముగాను, ఆ తర్వాత వాయు పదార్థాల కిందకి మారుతుంది లేదా వాయు స్థితి లోపలికి చేరుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. ఒక వాయువుపై తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ పీడనాలను కలగచేస్తే అణువులు దగ్గరకు వచ్చి ఆకర్షణ బలాలు పెరిగి వాయువు మొదట ద్రవముగాను, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఘనముగా మారుతున్నను మనము గమనించవచ్చు. అదేవిధంగా మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్
మీ అందరికీ తెలిసిందే. మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. గుర్తుంచుకోండి, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి బిట్టే. మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. మంచు నీటి యొక్క మిశ్రమానికి ఉష్ణోగ్రతను వేడి చేస్తూ పోయినట్లయితే మంచు కరిగేంత వరకు ఆ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత పెరగదు. ఇక్కడ ఈ పాయింట్ని గమనించండి. నీరు మంచులు కలిగినటువంటి మిశ్రమానికి వేడి చేస్తూ పోతే దాని లోపల మొదటగా కలిగింపచేసే ఉష్ణము అనేది మంచు తీసుకుంటుంది. కాబట్టి అప్పటిదాకా ఆ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత పెరగదు అనే విషయాన్ని గమనించండి. ఇక ద్రవీభవన ఉష్ణోగ్రత ఘన పదార్థాలు ద్రవాలుగా మారే ఉష్ణోగ్రత. అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే ఏదైనా ఒక ఘన పదార్థాన్ని వేడి చేసుకుంటూ పోతున్నట్లయితే ఒకానొక పర్టికులర్ టెంపరేచర్గా ద్రవంగా మారుతూ ఉంటుంది. ఏ టెంపరేచర్ వద్దనైతే ఆ ఘన పదార్థము ద్రవంగా మారుతూ ఉంటుందో అది ఆ పదార్థం యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతగా మనము తెలియచేస్తాము. ద్రవీభవనము అంటే ఏంటి? ద్రవీభవనము అంటే ఘన పదార్థాన్ని నేరుగా వేడి చేసినట్లయితే ద్రవంగా మారే ప్రక్రియనే మనము మామూలుగా ఏమంటారంటే విలీనము లేదా ద్రవీభవనము అనే పదంతో పిలుస్తారు. నెక్స్ట్, కణాల మధ్యన ఆకర్షణ బలము అధికంగా ఉంటే ఆ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉన్నది అంటే అది ఘనస్థితి ఉన్నది అంటే సాధారణంగా దాని యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆకర్షణ బలాల మీద దాని యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత విలువలు అనేవి ఆధారపడి ఉంటున్నాయి. గుప్తోష్ణము, ఇక్కడ లేటెంట్ హీట్. ఇక్కడ గమనించండి, స్థితి మార్పు చెందటము కోసము పదార్థములోని కణాల మధ్యన ఉండబడిన ఆకర్షణను అధిగమించడానికి కావలసినటువంటి ఉష్ణ శక్తిని లేదా ఉష్ణ రాశిని ఆ పదార్థం యొక్క గుప్తోష్ణము అంటారు. చూడండి, లేదా ఇంకొక రకంగా కూడా దీన్ని చెప్పొచ్చు. 1 కిలోగ్రాము ఘన పదార్థాన్ని పూర్తిగా ద్రవంగా మారటానికి అవసరమయ్యే ఉష్ణ శక్తిని గుప్తోష్ణము అంటారు. ఇంకా బాష్పీభవన ఉష్ణోగ్రత అంటే ద్రవము వాయువుగా మారే ఉష్ణోగ్రతనే బాష్పీభవన ఉష్ణోగ్రత. సాధారణంగా ద్రవాలకు ఈ బాష్పీభవన ఉష్ణోగ్రతలను తెలియచేస్తాము. నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్. మీకు ఎప్పుడైతే ద్రవాన్ని సాధారణంగా నీటిని వేడి చేసినట్లయితే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఏర్పడినటువంటి బాష్పం అనేది, నీటి యొక్క బాష్పం అనేది వాతావరణ పీడనానికి సమానం అవుతుంది. ఎప్పుడైతే ఆ నీటి యొక్క బాష్పము వాతావరణ పీడనానికి సమానమవుతుందో అప్పుడు ఆ ద్రవ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతగా మనము లెక్కిస్తాము. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు గమనించండి. ఘన పదార్థాలు ఉష్ణ శక్తిని గ్రహించి మొదటగా ద్రవాలుగాను ఆ తర్వాత వాయువులుగా మారుతాయి అనే విషయము నగ్న సత్యము అందరికీ తెలిసినటువంటిదే. ఉష్ణోగ్రతను కొలిచే ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్ లేదా కెల్విన్లు. ఉష్ణోగ్రతను దేంట్లో కొలుస్తారంటే డిగ్రీ సెల్సియస్లో లేదా కెల్విన్స్ మానం లోపల కొలుస్తూ ఉంటాము. చూడండి, ఒక్కోసారి ఎంట్రన్స్లో డిఎస్సి లేదా టీఆర్టీ ఎగ్జామినేషన్లో లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నాడంటే 0 డిగ్రీ సెల్సియస్ ఎన్ని కెల్విన్లకు సమానం అంటే 273. 10 డిగ్రీ సెంటీగ్రేడ్ను కెల్విన్లో మార్చాలంటే ప్లస్ 273 యాడ్ చేయాలండి. అంటే 10 + 273 = 283 కెల్విన్స్. ఒకవేళ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ కెల్విన్ లోపలికి మార్చాలంటే 27 + 273. ఏదైనా డిగ్రీ సెల్సియస్లో ఉండబడిన దాన్ని కెల్విన్స్లోకి మార్చాలి అంటే దానికి 273ను యాడ్ చేసినట్లయితే నీకు కెల్విన్ మానంలో వచ్చేస్తుంది. లేదా కెల్విన్ మానంలో ఉన్నదానికి 273 కనుక తీసివేసినట్లయితే డిగ్రీ సెంటీగ్రేడ్లలో మనకు ఆ విలువ మనకు రాబడతాము. కాబట్టి ఎంట్రన్స్లలో ఒకసారి డిగ్రీ సెల్సియస్లలో ఇచ్చి కెల్విన్ మానంలో లేదా కెల్విన్ మానంలో ఇచ్చి డిగ్రీ సెల్సియస్లలో అడుగుతున్నారు. కాబట్టి ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. చూడండి, క్వశ్చన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. 330 కెల్విన్ల ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెల్సియస్లకు సమానము అని ప్రశ్న కనుక వేసినట్లయితే మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. 330 - 273 కనుక వేస్తే
నీకు వచ్చే విలువ 57 డిగ్రీల సెంటిగ్రేడ్ సెల్సియస్ అనేది వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని ఆన్సర్గా పెట్టవచ్చు. ఒకవేళ 100 కెల్విన్స్ కనుక ఇచ్చి అది ఎన్ని డిగ్రీల సెల్సియస్కి సమానం అంటే 100 - 273 వేసినట్లయితే -173 డిగ్రీ సెల్సియస్కి సమానం అని చెప్పొచ్చు. మైనస్లలో వస్తుంది. ఈ విధంగా విలువలను ఒక దాంట్లో ఇచ్చే రెండవ మానం లోపలికి ఏ విధంగా మార్చాలో మనకు దీని ద్వారా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ తర్వాత పీడనము ఫోర్స్ బై ఏరియా. మీకు తెలుసు పీడనము గురించి. ఏకాంక వైశాల్యంపై అణువులు కలగజేసే ఒత్తిడినే పీడనము అంటారు. ఈ పీడనం అనే ధర్మము వాయువులలో మనం ఎక్కువగా గమనిస్తాము. పీడనము ఈజ్ ఈక్వల్ టు బలము బై అంటే ఫోర్స్ బై ఏరియా అంటే బలము బై వైశాల్యాన్ని తెలియజేస్తుంది. పదార్థం యొక్క స్థితిని నిర్ణయించడంలో ఉష్ణోగ్రతతో పాటు పీడన ప్రభావము అనేది ఉంటుంది. వాయువులపై పీడనాన్ని కనుక పెంచుతూ పోయినట్లయితే అది మొదట్లో ద్రవంగాను ఇంకా మరింకా పెంచుకుంటూ పోయినట్లయితే ఘనంగా మారుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పదార్థం యొక్క స్థితిని మార్చాలి అంటే రెండు ముఖ్యమైన కారకాలు అవసరము. ఒకటి ఉష్ణోగ్రత, రెండవది పీడనము అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, ఘనస్థితి లోపల ఉండబడినటువంటి CO2 మీకు అక్కడ స్పష్టంగా కనపడటం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఘనస్థితి లోపల ఉండబడినటువంటి CO2ను డ్రై ఐస్ అంటారు. డ్రై ఐస్ లేదా పొడి మంచు అంటారు. CO2 యొక్క పీడనాన్ని నేరుగా 1 అట్మాస్ఫియర్ కనుక తగ్గించినట్లయితే డ్రై ఐస్గా మారుతూ ఉంటుంది. డ్రై ఐస్ లేదా పొడి మంచుగా మారుతూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో డ్రై ఐస్ అనగానేమి అంటే సాలిడ్ స్టేట్ ఆఫ్ CO2 ఈజ్ నోన్ యాజ్ డ్రై ఐస్ అంటారు. ఇది గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనటువంటి బిట్లలో ఇది ఒకటి. ఫ్రెండ్స్, మీరు ఓ పదార్థము 9th క్లాస్ లోపల ఉండబడినటువంటి యూనిట్ గురించి మనం చూస్తున్నాము. అయితే ఇందులో ఈ చాప్టర్ లోపల ఈగురుట అనే ఒక అంశం కూడా ఉన్నది. అసలు ఈగురుట అంటే ఏంటి? ఈగురుట అనేది చాలామందికి స్పష్టమైనటువంటి అవగాహన ఉండకుండా పోవటం వల్ల దానిపైన క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయలేకపోతున్నారు. కాబట్టి మెల్లగా జాగ్రత్తగా ఈగురుట అనే కాన్సెప్ట్ను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈగురుట అంటే పదార్థ స్థితిని మార్చటానికి మనం ప్రతిసారి దానికి ఉష్ణమును అందించటంతో పాటు పీడనంలో మార్పు తేవలసినటువంటి అవసరము లేదు. ఈ పాయింట్ గమనించండి. పదార్థ స్థితిని మార్చటానికి మనం ప్రతిసారి దానికి ఉష్ణం అందించడంతో పాటు పీడనంలో మార్పు తేవలసినటువంటి అవసరము లేదు. రెండవ పాయింట్, ద్రవాలు. ఇక్కడ గమనించండి, ద్రవాలు వాటి మరుగు ఉష్ణోగ్రత చేరకుండగానే ద్రవము వాయువుగా మారినట్లయితే దాన్ని ఈగురుట అంటారు. చిన్న ఎగ్జాంపుల్, నదులలో ఉండబడిన నీరు, మీరు నదులలో లేదా కుండలో తీసుకున్న నీరు లేదా ఎక్కడైనా ఒక దగ్గర తీసుకున్నటువంటి నీరు, వాస్తవానికి నీరు బాష్పంగా మారాలంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్గా ఉండాలి. కానీ 100 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ముందే నీరు బాష్పంగా మారటాన్ని ఏమంటారంటే ఈగురుట అంటారు. అంటే దాని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత కంటే ముందే ఒకవేళ ఆ ద్రవ పదార్థం అనేది వాయు పదార్థంగా మారినట్లయితే దాన్ని ఈగురుట లేదా ఎవాపరేషన్ అంటారు. ఇక్కడ గమనించండి, డిఎస్సిలో అడగడానికి ఒక చక్కటి బిట్టు, ఒక కాన్సెప్ట్ మనకు ఇక్కడ ఉన్నది. ద్రవము యొక్క ఉపరితల భాగములో, మీరు స్క్రీన్ మీద గమనించండి, ద్రవము యొక్క ఉపరితల భాగములో గల అణువులకు ఎక్కువ శక్తి ఉంటుంది. అందువల్ల అటువంటి ఎక్కువ శక్తి గల అణువులు బాష్పంగా మారును. చూడండి, ఏదైనా నది లోపల ఉండబడిన నీరును కనుక తీసుకుంటే ఉపరితలం భాగం లోపల ఉండబడిన అణువులకు కదలిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి కైనెటిక్ ఎనర్జీ, గతిద శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది బాష్పీభవనము ఉష్ణోగ్రతకు చేరకుండగానే బాష్పంగా మారుతూ ఉంటుంది. అందువల్ల దాన్ని మనము ఎవాపరేషన్ అంటాము, ఈగురుట అనే పదంతో పిలుస్తాము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, ఈగురుటను ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా 3 ఉన్నాయండి. ఏ మాత్రము మనకు జనరల్ అవేర్నెస్ కనుక ఉన్నట్లయితే స్పష్టంగా మనము ఈ కాన్సెప్ట్ మీద ఏ బిట్ వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు.
అయితే ఇక్కడ 3 అంశాలు ప్రభావితం చేస్తున్నవి. ఒకటి ఉపరితల వైశాల్యము అంటే సర్ఫేస్ ఏరియా. నెంబర్ 2 గాలి యొక్క వేగము. నెంబర్ 3 ఆర్ద్రత ప్రభావము. ఉపరితల వైశాల్యము, గాలి వేగము, ఆర్ద్రత ప్రభావం అనే 3 అంశాలు ప్రభావితాన్ని చేస్తున్నవి. అంటే దేన్ని ప్రభావితం చేస్తున్నవి? ఎవాపరేషన్ లేదా ఇగురుట అనే ప్రక్రియను ప్రభావితం చేస్తున్నవి. చూడండి, ఒక్కసారి మీరు స్క్రీన్ మీద గమనించండి. ద్రవము యొక్క ఉపరితల వైశాల్యము పెరిగితే ఎక్కువ శక్తి గల ఉపరితల అణువులు ఎక్కువగా ఎగిరిపోతాయి. ఉదాహరణకు ఇంత ఏరియాను తీసుకోండి, ఉపరితలము తక్కువ. ఇంత పెద్ద ఏరియాను తీసుకోండి, ద్రవ పదార్థం ఉన్నటువంటి దాన్ని, ఉపరితలము ఎక్కువ. ఉపరితలము ఎక్కువైనప్పుడు ఎవాపరేషన్ ప్రాసెస్ కూడా, ఇగురుట అనే ప్రక్రియ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గతిజ శక్తి ఎక్కువగా ఉండబడినటువంటి అణువుల సంఖ్య ఉపరితలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపరితల వైశాల్యానికి ఇగురుట అనే ప్రక్రియకు మధ్యన మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏమని, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీను, అంటే రెండింటి మధ్యన అనులోమ అనుపాత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఉపరితల వైశాల్యం పెరుగుతున్న కొలది ఇగురుట అనే ప్రక్రియ కూడా పెరుగుతున్నది అనే విషయం మనకు తెలుస్తున్నది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని గమనించండి. గాలి యొక్క వేగము ఎక్కువైతే ఎగిరే స్వభావం కూడా, గాలి వేగము ఎక్కువైనప్పుడు ఉపరితల వైశాల్యానికి గాలి ఎక్కువ తాకినప్పుడు ఆటోమేటిక్గా ఎగిరే స్వభావం కూడా ఎక్కువ అవుతున్నది. అంటే గాలి యొక్క వేగానికి ఎగిరే నేచర్కు మధ్యన అనులోమానుపాత సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇక 3వ అంశాన్ని చూద్దాము, ఆర్ద్రత ప్రభావం. అసలు ఆర్ద్రత అనేది సోషల్ స్టడీస్లో కూడా వస్తుంది. ఆర్ద్రత అంటే ఏంటి? అసలు గాలి లోపల ఉండబడే నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. ఇప్పుడు గాలిలో, వాతావరణం లోపల గాలిని కనుక తీసుకొని చూసినట్లయితే దానిలో కొంత నీటి పరిమాణాన్ని కలిగి ఉంటుంది, దాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో ఆర్ద్రత ఎక్కువైతే ఎగిరే స్వభావము తక్కువగా ఉంటుంది. చూడండి, గాలి లోపలనే వాటర్ వేపర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ద్రవ పదార్థాల ఉపరితలం నుంచి ఎవాపరేషన్ చెందడం అనేది తగ్గిపోతున్నది. కాబట్టి ఆర్ద్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఎగిరిపోయే స్వభావము, ఇగురుట అనేది తగ్గుతూ ఉంటుంది. ఆర్ద్రతకు ఇగురుటకు మధ్యన సంబంధము విలోమానుపాత సంబంధము. ఒకటి పెరిగినట్లయితే రెండవది తగ్గుతుంది. అదే ఉపరితల వైశాల్యము పెరిగితే ఇగురుట అనేది కూడా పెరుగుతుంది. గాలి యొక్క వేగము పెరిగితే ఇగురుట అనేది పెరుగుతుంది. ఆ రెండు అనులోమానుపాత సంబంధాన్ని కలిగి ఉంటే 3వ అంశమైనటువంటిది ఆర్ద్రత మాత్రము విలోమానుపాత సంబంధాన్ని, అంటే ఒకటి పెరిగితే రెండవది తగ్గినట్లయితే దాన్ని విలోమానుపాత సంబంధము అంటారు. ఈ ఆర్ద్రత పెరిగినప్పుడు ఎవాపరేషన్ అనేది తగ్గుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అంటే ఇగురుటను ప్రభావితం చేసే అంశాలను స్పష్టంగా మనము దీని ద్వారా గమనించటం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఓవరాల్గా మనము ఈ పదార్థాన్ని గురించి మనము గమనించి చూసినట్లయితే పదార్థం యొక్క ధర్మాలను గమనించండి. మీరు స్క్రీన్ మీద దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. పదార్థంలోని కణాలు నిరంతరము చలిస్తూ ఉంటాయి, నిరంతరము కదులుతూ ఉంటాయి అనేది మొదటి పాయింట్ పదార్థం యొక్క ధర్మాలలో. నెక్స్ట్, పదార్థంలోని కణాల మధ్యన ఖాళీ స్థలం ఉంటుంది అనే విషయాన్ని విత్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చూడటం జరిగింది. ప్రతి పదార్థము కూడా అనేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి కణాల చేత నిర్మితమై ఉంటుంది అనే విషయం తెలిసిందే. నెక్స్ట్, అదేవిధంగా పదార్థము అనేది చూడండి 3 స్థితులను కలిగి ఉంటున్నట్టుగాను అవి ఘన, ద్రవ, వాయు స్థితులుగా ఉంటున్నట్టుగా మనకు తెలిసినది. తర్వాత చూడండి, ఇంకొక అంశం ఏంటంటే పదార్థ ధర్మాల్లో కణాల మధ్యన ఆకర్షణ బలాలు ఉంటాయి అనే విషయం కూడా తెలుసు. ఇంకా పదార్థం యొక్క స్థితిని నిర్ణయించటం లోపల ఉష్ణోగ్రత, పీడనములు అనేవి ప్రభావితం చేస్తావి అనే విషయం మనకు తెలిసినటువంటిదే. అంటే ఒక పదార్థం యొక్క స్థితి మారాలంటే ఉష్ణోగ్రత, పీడనములను మార్చినట్లయితే పదార్థం యొక్క స్థితిని మనము మార్చవచ్చు. అదేవిధంగా సంపీడ్యత, వ్యాపనము అనే లక్షణాలను పదార్థము అనేది కలిగి ఉంటుంది. ఇవి సాధారణంగా గతం లోపల చూసినటువంటి అంశాలే అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఇవి గుర్తించడం కోసము లేదా గుర్తుంచుకోవటం కోసం ఇవి ఇంకొకసారి వీటిని మీకు
గుర్తు చేయటం జరుగుతున్నది. పదార్థం లోపల ఉండబడిన కణాలు నిరంతరం చలిస్తుంటాయి. కణాల మధ్యన దూరం ఉంటుంది. పదార్థం అనేక సూక్ష్మ కణాల చేత నిర్మితమై ఉంటుంది. పదార్థం 3 స్థితులలో ఉంటుంది, ఘన ద్రవ వాయు స్థితులలో. పదార్థంలోని కణాల మధ్యన ఆకర్షణ బలాలు ఉంటాయి. పదార్థాన్ని యొక్క స్థితిని నిర్ణయించడానికి ఉష్ణోగ్రత పీడనాలు ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా సంపీడ్యత, వ్యాపనం అనే ధర్మాలను కూడా కలిగి ఉంటుంది. సుమారుగా ఒక 7 వరకు ఈ పదార్థం యొక్క ధర్మాలు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ క్రింది వానిలో ఈ పదార్థం యొక్క ధర్మము కానిది ఏది, ఈ క్రింది వానిలో పదార్థం యొక్క ధర్మము అయినది ఏది, ఈ విధంగా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పదార్థం యొక్క ధర్మాలను మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, నీటి అసంగత వ్యాకోచము. ఇక్కడ సాధారణంగా ఏదైనా ద్రవాన్ని వేడి చేస్తే వ్యాకోచ్ వస్తుంది. సాధారణంగా ఏదైనా తీసుకోండి, వేడి చేస్తే వ్యాకోచ్ వస్తుంది. ఇనుప పట్టల మధ్యన మీ అందరికీ తెలుసు కొంత ఖాళీ స్థలాన్ని వదిలిపెడతారు. ఎందుకంటే అది వేసవి కాలంలో ఏమైపోతున్నది, వేడికి వ్యాకోచించటం వల్ల పట్టాకు మధ్యన గ్యాప్ కనుక లేకపోయినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత గ్యాప్ వదిలిపెడతారు. అప్పుడు అందువల్ల వేసవి కాలంలో ఆ గ్యాప్ నిండిపోతుంది. కాబట్టి మనకు ప్రమాదాలు సంభవించకుండా ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ, నీటికి ఒక స్పెషల్ గుణం ఉన్నదండి. అది నీటి అసంగత వ్యాకోచము. సాధారణంగా ఏదైనా ద్రవాన్ని వేడి చేస్తే వ్యాకోచ్ వస్తుంది, చల్లబరిస్తే సంకోచిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా నీరు దాని ఉష్ణోగ్రతను 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్కు 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెంచాము అనుకోండి. పెంచినప్పుడు అది వ్యాకోచించటానికి బదులుగా సంకోచిస్తుంది. అంటే మీరు గమనించండి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుందండి. ఇప్పుడు 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మనం ఉష్ణోగ్రతను పెంచుకుంటూ పోయినట్లయితే అప్పుడు అది ఏం కావాలి, వ్యాకోచం జరగాలి. వ్యాకోచం జరగటానికి బదులుగా సంకోచం జరుగుతుంది. అంటే భిన్నమైనటువంటి అంశాన్ని మనము గమనించవచ్చు. దీన్ని నీటి అసంగతమైనటువంటి విషయంగా మనము చూడవచ్చు. ఇది 0 to 4, 4 to 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యన దానికి రివర్స్ లోపల జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా 0 to 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఏం జరుగుతుందో చెప్పండి, వ్యాకోచం చెందాలిగా. వ్యాకోచం చెందటానికి బదులుగా సంకోచం చెందుతుంది. అదే 4 డిగ్రీ నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అంటే దాన్ని తగ్గిస్తున్నప్పుడు ఏమైపోవాలి, సంకోచం చెందాలి. సంకోచం చెందటానికి బదులుగా వ్యాకోచం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇలా రివర్స్గా ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇది ఒక అసంగతమైనటువంటి విషయంగా మనము గమనించవచ్చు. అందువల్లనే శీతల ప్రాంతం లోపల సముద్రాలలో నీరు అనేది మంచుగా మారినప్పుడు అది ఉష్ణబంధకంగా ఉండి జలచర జీవులన్నీ కూడా హాయిగా బతకడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నీటి అసంగత ధర్మము కలిగి ఉండటం వల్ల. గమనించండి, మీరు స్క్రీన్ పైన ఉష్ణోగ్రత బాగా తగ్గిన అతి శీతల ప్రాంతం లోపల సరస్సుల పైభాగంలో ఉండే నీరు మంచు గడ్డగా మారే వరకు క్రమంగా చల్లబడుతుంది. పైన ఉండబడినటువంటి మంచుగడ్డ అనేది ఉష్ణబంధకంగా పనిచేసి దాని కింద ఉండబడినటువంటి జలచర జీవులు సురక్షితంగా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అసంగతమైనటువంటి విషయము ఒక రకంగా సముద్రాలలో, నదుల లోపల ఉండబడినటువంటి జలచర జీవులకు రక్షణ కల్పించడంలో ఉపయోగపడుతుంది. ఈ ప్రకృతి లోపల నీటికి ఉండబడే అసంగతమైనటువంటి విషయము. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరైతే రేపు టీఆర్టీ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి మిత్రులారా, మీరు ఒకటి గమనించండి. ఈ 9th క్లాస్ లోపల ఉండబడినటువంటి మొదటి యూనిట్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీది. ఈ మన చుట్టూ ఉండబడినటువంటి పదార్థము, అసలు పదార్థం అంటే ఏంది, దానిలో స్థితులు ఏంటిది, ఘన ద్రవ వాయు స్థితి, తర్వాత వాటికి సంబంధించినటువంటి ధర్మాలు, వాటిలో వచ్చే ముఖ్యమైనటువంటి అంశాల గురించి టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి పాయింట్ని మనము చర్చించడం జరిగినది. ఆ తర్వాత ఈ క్లాసెస్ తర్వాత 10th నెక్స్ట్ ఇంటర్మీడియట్తో కలుపుతూ రెండింటిని లింకప్ చేస్తూ మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతున్నది అతి ముఖ్యమైనటువంటి చాప్టర్లు. కాబట్టి ఈ 6th నుంచి 10th క్లాస్ మధ్యన ఉండబడినటువంటి వాటి మధ్యన కనుక మనకు బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్గా మనకు ఉన్నట్లయితే తర్వాత 10th ప్లస్ ఇంటర్మీడియట్ లోపల ఉండబడినటువంటి కాన్సెప్ట్ను వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. కాబట్టి మీరు దృష్టి లోపల పెట్టుకొని ప్రతి చాప్టర్ను మెల్లగా మన టీవీ ద్వారా ఇస్తున్నటువంటి అంశాలను జాగ్రత్తగా చదువుతూ నోట్స్ని మెయింటైన్ చేసుకుంటూ బుక్స్ను దగ్గర పెట్టుకుంటూ ఒకసారి పూర్తి కమాండింగ్ వచ్చిన తర్వాత ప్రతి
అంశాన్ని చాలా చాలా సరళంగా సూక్ష్మంగా గమనిస్తూ చదివినట్లయితే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.